మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవతనికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు, ఇదే యెహోవా వాక్కు. ఇర్మీయా గ్రంథం 30 అధ్యాయము 14 వచనంలో ఈ మాట, నా జనులు ఆయన నమ్మిన బిడ్డలు ఆయన ఉపకారం దేవుడు మేలు చేస్తే తెలుసుకుని తృప్తినంత దేవుడు నాకు నిశ్చయంగా సహాయం చేస్తాను, తృప్తినంతా ఉంటాయి. ఇది యెహోవా దేవుడికి వాగ్దానం అన్నమాట. ఆయన జనాంగం మనం ఏమంటున్నామండి? ఆయన ఉపకారం చేస్తాడు. ఏ విషయంలో ప్రతి అవసరత మనం తీర్చే దేవుడు, మన ప్రతి సమస్య విడిపించేవాడు, ప్రతి బంధకాల నుంచి విడుదల తెచ్చాడు, ఆత్మీయంగా బలపరిచేవాడు, మన చేతి పనులు మన కష్టాజీతాన్ని ఆశ్రయించాడు, కుటుంబాన్ని సంతోషం నింపేవాడు, మన రాకపోకలు తోడైన దేవుడు ఏమంటాడు? ఆయన ఉపకారం చేసి తృప్తి చేస్తాడని మీరు తెలుసుకుని మనం తృప్తి నొందుతాం అంటున్నాడు. కాబట్టి మనం తృప్తిగా జీవించే కృప దేవుడు మనకు దయచేయను. అంటే దేవుడికి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం మనం ప్రార్థన చేసినప్పుడు, ఆయన జనంగా ఉన్నప్పుడు, మనం ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనల్ని తృప్తిపరిచే దేవుడు, ఉపకారం చేసే దేవుడు. కాబట్టి ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ప్రార్థించండి. నేను తృప్తిపరచను గాక, నీకు ఉపకారం చేసినగా ఆయన జనాంగం మన అందరూ ఉండే కృప దేవుడు మనకు దయచేయను గాక, ఆమేన్. ఈ వాగ్దానం ప్రార్థించేయండి. దేవుడు నిన్ను తృప్తిపరిచే కృప దేవుడు దయచేయను గాక, ఆమేన్. ప్రార్థన చేస్తాను, మీరు కూడా నాతో ఏకమించండి. ప్రార్థన. సర్వాధికారి, మహాగండు, పరిశుద్ధుడు, కృపగల తండ్రి, నీకు వందనాలు. మరొక నూతన దినం దయచేసి దినమంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి, కాచి కాపాడి దీవించండి, ఆశ్రయించండి. యజమానుల ద్వారా, తోడు పనివారి ద్వారా ఏకిడి జరగకుండా అందరితో సమాధానం, శాంతి దయచండి. మేము చేసే పనులు దేవుని కరం మలిచి మా యజమానులు నెలలా జీతాలు ఇచ్చి కృప దాచి ఇచ్చిన జీతం వ్యర్థం కాపోకుండా మా కష్టాజీతాన్ని ఆశ్రయించండి. మాకు మంచి ఆరోగ్యం దాచండి. హాస్పిటల్ ఐసీలు పెట్టి ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యలను బాధపడి విడుదల, అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుని బిడ్డలను దీవించి ఆశ్రయించే కృప చూపించి మిమ్మల్ని మహింపరచుకుని మీ మేలు మమ్మల్ని తృప్తిపరిచే కృప దాయిచ్చాము. యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మమ్మల్ని దీవించును గాక, ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థన మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.